హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మామిడికాయ పచ్చడి ఎలా పెట్టామో ఊర్లో చూద్దాము. సో ఇవైతే 7 kgs ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మనం మంచిగా వాష్ చేసి క్లాత్తో తుడిచి ఆరబెట్టాలి. కాసేపు ఆరబెట్టిన తర్వాత ఇదేంటంటే పోపులు ఆకాలన్నమాట. సో ఇది పల్లీల నూనె 2 kgs వరకు ఉంటుంది. పల్లీల నూనె వేసేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలన్నమాట. ఎల్లిపాయలు వేశారు. తర్వాత పచ్చి శనగపప్పును నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న దాన్ని వేసి బాగా కలుపుకోవాలన్నమాట. అంటే ఇది మొత్తం మామిడికాయ పచ్చడికి టెంపరింగ్, అంటే తాలింపు వేయడం అనమాట. సో అలానే ఎండుమిర్చి ఎంత ప్రాసెస్కి ఎంత కావాలో అంత తగినట్టు తీసుకొని వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత ఇవైతే పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకున్నాం అనమాట మామిడికాయలన్నీ. సో ఇవి 7 kgs అని చెప్పాను కదా. సో 7 kgsకి మనం ఇంట్లోనే కట్ చేసుకున్నాం అనమాట. ప్లేస్లో ఒక్కొక్కలాగా చేస్తారనమాట. మామిడికాయ తొక్కు అంటారు, మామిడికాయ పచ్చడి, తొక్కు పచ్చడి అంటారు. సో ఇది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా పిలుస్తారనమాట. సో దీనికైతే 2 kgs కారం అయితే పట్టింది. ఈ మొత్తం కలిపేసి దీంట్లో కొంచెం దానికి తగినంత, దానికి కావాల్సిన క్వాంటిటీ అంత సాల్ట్ కూడా యాడ్ చేయాలన్నమాట. అయితే జీలకర్ర పొడి వేస్తారు, అలానే ఆవాల పొడి అండ్ మెంతి పొడి, ఈ 3 పొడిలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది మొత్తం దానికి స్టిక్ అయి ఉండాలన్నమాట. సో ఇది క్వాంటిటీ ఎక్కువ కాబట్టి మనం కలుపుతూ అన్నిటికీ తగలాలి కాబట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇట్లా పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయి, చిన్న కూడా కట్ చేసుకుంటారు చాలామంది. ఇది కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నాం అనమాట. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 కిలో పట్టిందనమాట. సో ఇది మొత్తం కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొంతమంది ఏంటంటే అల్లం పేస్ట్ వేయకుండా సపరేట్గా ఒకటి చేస్తారు, అల్లం పేస్ట్ వేసి ఒకటిలా చేస్తారనమాట. సో ఎవరిష్టం వాళ్ళది. సో మేమైతే ఇలా చేస్తాము. సో ఇందాక టెంపరింగ్ చేసాం కదా, అదంతా కూల్ డౌన్ అయిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతకి దీంట్లో వేసి బాగా మిక్స్ చేస్తారనమాట. సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత అంతా ఎట్ ఏ టైంలో ఆయిల్ కంటెంట్ కానీ మొత్తం సాల్ట్ కానీ అన్నీ మంచిగా ఉన్నాయని ఇక్కడే చూసుకోవాలి. సో తర్వాత కొంచెం అయినా చేసేటప్పుడు క్వాంటిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఇలాంటి పచ్చళ్ళు. సో క్వాంటిటీ చూసుకొని చేసుకోవడం బెటరు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.